ఇండియాస్ అన్సాల్వ్డ్ మర్డర్. ఆరుషి తల్వార్ 14 ఇయర్స్ అమ్మాయి, డాటర్ ఆఫ్ రాజేష్ అండ్ నుపుర్ తల్వార్. ఎప్పటిలాగే ఆరుషిని నిద్ర లేపడానికి వాళ్ళ అమ్మ వెళ్ళారు ఆ రూమ్కి. వాళ్ళ అమ్మ ఆ రూమ్లో చూసిన విజువల్కి షాక్ అయిపోయారు. ఆరుషి చనిపోయింది తన బెడ్ పైనే, తన థ్రోట్ స్లిట్ చేసి బాడీ మొత్తం బ్లడ్ ఫిల్ అయిపోయింది. అంత దారుణంగా ఎవరు చంపారు? పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు, వచ్చారు, ఇన్వెస్టిగేట్ చేశారు. సస్పెక్ట్ లిస్ట్లో 45-year-old హేమరాజ్ వాళ్ళ ఇంట్లో పనివాడు. మార్నింగ్ నుంచి కనబడట్లేదు, ఆయన ఇంక్లూడ్ చేశారు. 2 days అయింది, ఇంకా కనబడట్లేదు. కానీ అదే ఇంటి టెర్రస్ కి స్టైర్స్ పైన బ్లడ్ మార్క్స్ కనిపించాయి. టెర్రస్ ఓపెన్ చేద్దామని చెప్పి 2 days తర్వాత టెర్రస్ ఓపెన్ చేస్తే పైన ఇంకో డెడ్ బాడీ. ఈ డెడ్ బాడీ ఎవరిది? పోస్ట్ మార్టం పంపిస్తే తెలిసింది ఏంటంటే ఈ డెడ్ బాడీ హేమరాజ్. సో ఇప్పుడు ఆరుషిని చంపింది హేమరాజ్ అనుకుంటే హేమరాజ్ని చంపింది ఎవరు? పోలీస్ ఇన్వెస్టిగేషన్ ముందరకు పోలేదు. ఇప్పుడు సిబిఐ వచ్చింది. ఎన్నో పాసిబిలిటీస్ వెతకడం స్టార్ట్ చేశారు. రాబరీనా? ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు ఆ క్రైమ్ సీన్ లో ఉన్నది ఎవరు? అందరి కళ్ళు ఇద్దరిపైకి వెళ్ళాయి. రాజేష్ అండ్ నుపుర్ తల్వార్. వాళ్ళిద్దరిని సస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ సొంత కూతుని వాళ్ళు ఎందుకు చంపుకుంటారు? ఇక్కడే కొన్ని లూప్ హోల్స్ బయటకు వచ్చాయి. ఆరుషిని హేమరాజ్ని చంపిన వెపన్ ఒకటే అని తెలిసింది. అండ్ సెకండ్, ఆరుషిని ఎలా థ్రోట్ స్లిట్ చేశారో హేమరాజ్ని కూడా ఎలా స్లిట్ చేసి చంపారని తెలిసింది. అండ్ థర్డ్, ఆరుషి బాడీ పైన హేమరాజ్ బాడీ పైన సెక్షువల్ యాక్టివిటీ చేసినట్టుగా ఎవిడెన్సెస్ దొరికాయి. కానీ ఆరుషి బాడీ పైన హేమరాజ్ డిఎన్ఏ లేదు. ఎందుకంటే రాజేష్ అండ్ నుపుర్ తల్వార్ ఇద్దరు ప్రొఫెషనల్ డాక్టర్స్. ఆ థ్రోట్ పైన జరిగింది మెడికల్ ప్రిసైజ్ కట్. అది నార్మల్గా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎవరు చేయలేరని చెప్పారు. అదే మెథడ్లో హేమరాజ్ని చంపారు. కానీ హేమరాజ్ బాడీని ఎందుకు చేంజ్ చేశారు? ఇన్వెస్టిగేషన్ చేంజ్ చేయడానికే. ఆరుషి బెడ్షీట్ ని చేంజ్ చేశారు, ఆరుషి బెడ్ ని మళ్ళీ సెట్ చేశారు, ఆరుషి అండర్ గార్మెంట్స్ మొత్తాన్ని చేంజ్ చేశారు, ఆరుషి బాడీని మళ్ళీ ఒకసారి క్లీన్ చేశారు. ఆరుషి చనిపోయిన తర్వాత తన థ్రోట్ స్లిట్ చేసి చంపారని చెప్పి తెలిసింది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. కానీ కొన్నేళ్ల తర్వాత ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్తో బయటకు వచ్చేసారు. సో ఆ కేస్ అన్సాల్వ్డ్గా మిగిలిపోయింది. కానీ ఈ కేసుని హానర్ కిల్లింగ్గా డిక్లేర్ చేశారు. హానర్ కిల్లింగ్ వల్ల ఇండియాలో ఒక్క రోజుకి 2-3 చనిపోతున్నారు. 21st centuryలో ఉన్నాము. రిలీజియన్స్, క్యాస్ట్ వీటికన్నిటికంటే ముందు మనం మనుషులమని మర్చిపోతున్నాం. అది గుర్తుండాలి. అండ్ ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.